సభ్యులకు సానుభూతి పరులందరికీ నా నమస్కారం. కమ్యూనిస్టు పార్టీ పుట్టి 100 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సమయం ఇది. ఈ సందర్భంగా డిసెంబర్ 26వ తారీఖున ఖమ్మం పట్టణంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ సభకు జాతీయ నాయకులతో పాటు 40 దేశాల నుంచి కమ్యూనిస్టు పార్టీ నాయకుల ప్రతినిధులు హాజరు కాబోతూ ఉన్నారు. ఇంత గొప్పగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సిపిఐ చరిత్ర గురించి, నిర్వహించిన ఉద్యమాలు, పోరాటాల గురించి, భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశ ప్రజల కోసం చేసిన త్యాగాల గురించి అందరికీ ప్రచారం చేయడానికి ఈ జాతాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఖమ్మం పట్టణంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయమని నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. భారత కమ్యూనిస్టు పార్టీ అంటే మీ అందరికీ ఎర్ర జెండాగా అందరి హృదయాలలో ఉన్నటువంటి జెండా ఇది. కష్టజీవుల జెండా ఇది. ఈ జెండా నాయకత్వంలో ఈ దేశానికి బ్రిటిష్ పాలకుల నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలి అని మొదటిసారిగా ఈ దేశంలో నినదించింది, పోరాడింది భారత కమ్యూనిస్టు పార్టీ. ఆ తరువాతనే ఈ నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా అంగీకరించి ముందుకు తీసుకువెళ్ళింది. ఈ సందర్భంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు పార్లమెంటులో, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పార్లమెంటులో ఎక్కువ మంది ఎంపీలు గెలిచి ప్రతిపక్ష పార్టీగా ప్రజాసేవకు సిపిఐ పూర్తి స్థాయిలో అంకితమై పనిచేసింది. ఆనాడు 2వ ప్రపంచ యుద్ధం నాటి రోజులలో కూడా బ్రిటిష్ పాలకులు మొత్తంగా లక్షలాది మంది కార్మికులను గెంటి వేస్తే పనుల నుండి వాళ్ళందరికీ పని ఉంచాలి, ఉద్యోగ భద్రత ఉండాలి, పని గ్యారంటీ ఉండాలి అని పోరాడి సాధించింది భారత కమ్యూనిస్టు పార్టీ. అంతేకాదు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగి భూములన్నీ సస్యశ్యామలం కావాలి,